హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే అడుగడుగున ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే ఐపీఎల్ మధ్యలో స్టాప్ అయిపోయిందా, సో మరి అన్నీ కుదురుకొని ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ రీస్టార్ట్ అవబోతుందిరా అనుకునే టైంలో ఈ రోజు వచ్చేసరికి మ్యాచ్లో వర్షం పడే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత అది పక్కన పెడితే మరి కొన్ని టీమ్స్లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్స్ ఇంజురీస్ అవుతూ ఉన్నారు. దాని తర్వాత కొంతమంది ఏమో మేము నేషనల్ డ్యూటీస్కి వెళ్ళాలంటున్నారు. సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే. అయితే ఆ ఇంజరీస్ అయిన ప్లేయర్స్ కనుక మనం చూసుకుంటే మనకి మొత్తం మూడు టీముల్లో కొంతమందిని రీప్లేస్ కూడా చేసేసారు. సో వాళ్ళలో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ గుజరాత్ టైటన్స్ టీంలో ఒకళ్ళు ఉన్నారు, దాని తర్వాత ఎల్ఎస్డి టీంలో, దాని తర్వాత పంజాబ్ కింగ్స్ టీంలో. సో ఇలా మూడు టీమ్స్లో కూడా కొన్ని రీప్లేస్మెంట్ జరిగినాయి. సో తప్పదు కదా, మరి ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు మరి రీప్లేస్ చేసుకోవాల్సిందే. అయితే ఫస్ట్ పంజాబ్ కింగ్స్ టీం కనుక మనం మాట్లాడితే వాళ్ళకల్లే లాకీ ఫెర్గ్యూసన్. సో మనకి ఐపీఎల్ 2025 సీజన్ ఫస్ట్ ఫేజ్ అప్పుడే తనకి ఇంజూరీ అయింది. సో అయితే అప్పుడు ఇంకా రీప్లేస్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసరికి అతని ప్లేస్ని రీప్లేస్ చేస్తూ వాళ్ళు కైల్ జెమిసన్, సో అదే టీంకి న్యూజిలాండ్ టీంకి చెందిన ఆల్రౌండర్ అనమాట. సో అతన్ని ఇప్పుడు 2 crores పెట్టేమో తీసుకున్నట్టున్నారు మళ్ళీ వాళ్ళు. సో అయితే ఇది పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి మన ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా. సో మన ఇండియా టీం మీద కూడా ఒక మెయిన్ బౌలర్గా అంటే ఫస్ట్ స్పెల్లోనే కైల్ జెమిసన్తో బౌలింగ్ చేయించారు. దాని తర్వాత చూసుకుంటే మరి టెస్ట్ క్రికెట్లో కూడా కైల్ జెమిసన్ సో ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తాడు. సో కాబట్టి అతనితో రీప్లేస్ చేయబోతున్నారు. సో మరి పంజాబ్ కింగ్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే దాని తర్వాత గుజరాత్ టైటన్స్ టీంకి వస్తే ఇది ఒక భిన్నమైన వాతావరణం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకల్లే జాస్ బట్లర్ రేపు 25th వరకు ఉంటాడు ఐపీఎల్. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద లాస్ట్ మ్యాచ్ జరగబోతుంది. సో అప్పటి వరకు ఉంటాడు. సో దాని తర్వాత ప్లే ఆఫ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాడు. సో మరి అతన్ని రీప్లేస్ చేయడానికి మరి గుజరాత్ టైటన్స్ టీము సో మరి కుశాల్ మెండిస్ని అయితే తీసుకోవడం జరిగింది. సో మరి ప్లే ఆఫ్స్ రేస్లో కాబట్టి అది కూడా మహా అయితే 3-4 మ్యాచ్లే కాబట్టి ఉండేది. సో అందుకని చెప్పేసి అతన్ని 75 lakhs పెట్టి 26 తర్వాత మరి గుజరాత్ టైటన్స్ టీంలో అయితే మరి కుశాల్ మెండిస్ అయితే జాయిన్ అవబోతున్నాడు. అయితే దాని తర్వాత ఇంకొక టీం అదే లక్నో టీం. సో మరి వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. సో రిటైన్ కూడా చేసుకున్నారు మయాంక్ యాదవ్ని ఎన్నో హోప్స్ పెట్టుకొని. సో అతను చూసుకుంటే మళ్ళీ బ్యాక్ ఇంజరీతో మళ్ళీ ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో అతని ప్లేస్లో వచ్చేసరికి విలియం ఒరాకే. సో మనం ఆల్రెడీ చూసాం మన మీద టెస్ట్ క్రికెట్లో కూడా ఎంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అనేది మనకి వైట్ వాష్ అయినప్పుడు. సో మరి ఇప్పుడు కూడా మరి మయాంక్ యాదవ్ ప్లేస్లో అతన్ని అయితే రీప్లేస్ చేయబోతున్నారు. సో మరి చూద్దాం మరి ఈ రీప్లేస్మెంట్ చేసిన ప్లేయర్స్ ఎంతవరకు మరి వాళ్ళ టీంకి సక్సెస్ని తీసుకురాబడతారు అనేది. సో మరి మిగతా మ్యాచ్ల్లో మనకి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సో చూద్దాం మరి ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది.